గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. అలాగేమ్మా. భీమవరం నుంచి శివగారు రాస్తున్నారు, స్త్రీ పురుషులకు వివాహం తప్పనిసరియా, తెలియచేయగలరు అని అడుగుతున్నారు. మన దేశము ధర్మానికి ప్రతీక అయినటువంటి దేశం. ఇతర దేశాలన్నీ కూడా సనాతన ధర్మం ఆచరించేటువంటి మన దేశం వైపు చూస్తూ ఉంటాయి. ఎందుకనంటే మన దేశము విలువలతో కూడినటువంటి దేశం కనుక. మిగతా దేశాలన్నీ కూడా భోగభూములు, మనది ధర్మభూమి, మనది వేదభూమి. ఇక్కడ మహర్షులు ఎంతో ఆలోచన చేసి వివాహ వ్యవస్థ అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వివాహ వ్యవస్థ కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఒక్కసారి పాణిగ్రహణము జరిగితే కనుక ఆ స్త్రీ పురుషులు వారికి శ్వాస ఉన్నంత వరకు కూడా కలిసి ఉండేటువంటి జీవనము కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఉంటుంది. ఇతర మతాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఎప్పుడు బోరు కడితే అప్పుడు వదిలేసుకునేటువంటి సాంప్రదాయం వాళ్ళకుంటే మనది అలా కాదు. ఎంత బోరు కుట్టినా కానీ చివరి వరకు కూడా కలిసి ఉండేటువంటి వ్యవస్థ మన వివాహ వ్యవస్థ. అందుకే అన్ని దేశాలకు మన దేశం ఆదర్శప్రాయమయ్యి మన మతం గురించి మన ధర్మం గురించి గొప్పగా చెప్తాయి. కనుక వివాహ వ్యవస్థ అనేటువంటి స్త్రీ పురుషులకు ప్రధానం కనుక ఆ విధంగా వివాహం చేసుకొని, వివాహం చేసుకోవడం ఉద్దేశమే సంతానం పొందడం. ధర్మపత్ని యందు తన కామమును పొంది తద్వారా ఉత్తమమైనటువంటి సంతానమును, ధర్మబద్ధమైనటువంటి సంతానమును ఆమె యందు పొంది, ఆ పొందినటువంటి సంతానము ద్వారా సమాజానికి ఉత్తములైనటువంటి పౌరులను అందించి తద్వారా దేశానికి భావి శాస్త్రవేత్తలను, ఒక వివేకానందుని లాంటి వారిని, ఒక అబ్దుల్ కలాం లాంటి వారిని, ఒక రామకృష్ణ పరమహంస లాంటి వారిని, లేదా ఒక రాణి రుద్రమాదేవి లాంటి వారిని, ఇలాంటి వారిని దేశానికి అందించాలి. కనుక సంతానం, ఉత్తమమైనటువంటి సంతానము భార్య యందు పొందాలంటే దానికి వివాహమే ప్రధానమైనటువంటిది. కనుక స్త్రీ పురుషులకు వివాహము తప్పనిసరి. అదే మన ధర్మం తెలియజేస్తున్నది. ఇది అన్ని మతాల వారు కూడా మన దేశం వైపు చూసేట్టుగా చేసేటువంటి ఏకైకమైనటువంటి ధర్మము మన ధర్మము. అందుకే స్త్రీ పురుషులకు వివాహము చాలా